నమస్తే. నేను ప్రశాంత్. వల్లభనేని వంశీ గారు బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత అతని ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితి ఎలా ఉంది? కొందరేమో పార్టీ వల్లే అతనికి అన్యాయం జరిగింది అంటూ బయట వినిపిస్తున్న టాక్. మరి అసలు ఏం జరిగింది? ఇప్పుడు ప్రస్తుతం అతను ఎలా ఉన్నాడు అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, వల్లభనేని వంశీ గారు బెయిల్ మీద అయితే బయటకు రావడం జరిగింది. అతను వచ్చాక చాలామంది పరామర్శించడానికి అయితే రావడం జరుగుతుంది. కొందరేమో అసలు జగన్మోహన్ రెడ్డి వారి వల్లనే, ఇంకా పార్టీ వల్లనే అతనికి అన్యాయం జరిగింది అంటూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజానికి ఏం జరిగింది? అతని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? దాదాపు 140 రోజులు అనుకుంటా ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన వల్లభనేని వంశీ గురించి వస్తే అతనికి రాజకీయంగా భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నుంచే ఎదిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అతని వ్యవహార శైలి కానీ, అతని భాష కానీ, అతని విధానం కానీ అన్నీ మారిపోయినాయి. తెలుగుదేశం పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వక ముందు ఒకనొక ఇంటర్వ్యూలో వల్లభనేని వంశీ గారు జగన్మోహన్ రెడ్డి విషయం కూడా ప్రస్తావిస్తూ, ఆ పార్టీ గురించి ప్రస్తావిస్తూ, అన్నం తినేవాడు ఎవడో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అన్నాడు. ఇదే వంశీ. మరి అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు అంటే మరి అతని అన్నం పరమాణం అయిందా ఏమంటే మనకు తెలీదు. సరే, జాయిన్ అయితే రాజకీయాల్లో పార్టీలు మారుతారంటే సహజం. కానీ పార్టీ మారిన తర్వాత అధినేత మెప్పు గురించి విపరీతమైనటువంటి భాష, అటు చంద్రబాబు గారిని, చంద్రబాబు గారి భార్యని, భువనేశ్వరి గారిని, లోకేష్ని ఇన్ని రకాలుగా అతను మాట్లాడాడు. అన్ని రకాలుగా దిగజారుడు భాష అంతా మాట్లాడాడు. తర్వాత గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అతను చేసిన అక్రమాలు, భూ అక్రమాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కేసులు ఒకటి కాదు, భూ అక్రమాల దందాలు ఒకటి, రెండోది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కావచ్చు. వీటన్నిటి మీద అతను జైలుకి వెళ్ళి వచ్చాడు, బయటకు వచ్చాడు. నిన్న వారి అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసాడు. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి కలిసి వచ్చారు. ఏంటంది, అధికారాన్ని అడ్డం పెట్టుకుని భాష మాట్లాడితే మధ్యకాలంలో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ కూడా అతను బయటకు వచ్చింది. ఏమని అంటాడు, నేను భువనేశ్వరమ్మ గారిని ఏం అనలేదు, నేను మాట కొంచెం దొర్లేను, తప్పు మాట్లాడాను. వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే నేను ఆవిడని అక్క అని పిలుస్తాను, ఆవిడంటే నాకు అంత గౌరవం, ఆవిడని ఏం అనలేదు, కాకపోతే కొన్ని తప్పు పదాలు పొరపాట్లు మాట్లాడాను అనే మాట అతను స్వయంగా ఒప్పుకున్నాడు. అంటే నోటి నుంచి వదిలినటువంటి మాట చేతిలోంచి వదిలేసినటువంటి బాణం లాంటిది. వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. మాట్లాడేటప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. వీళ్ళందరూ, నేను అంటుంది ఈ కొడాల నాని కావచ్చు, లేదా వల్లభనేని వంశీ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళందరూ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చినోడు జగన్మోహన్ రెడ్డి. పోతే అళ్ళపోతారు, లేకపోతే సింపతి వస్తుంది. ఇదో రకంగా అంటే ఒక విధమైనటువంటి గేమ్ ఆడాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టాలంటే వల్లభనేని వంశీనో కొడాల నానినో వీళ్ళ ముద్దు పెట్టేవాడు. ఎందుకు? ఒకటే సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గాలతో వాళ్ళని తిట్టించాలి. అదే పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలంటే పేరునాన్నో లేకపోతే పైన గుడివాడ అమర్నాథ్నో ఎవరినో ఒకళ్ళని పెట్టాడు. అంటే ఆ సామాజిక వర్గ నాయకులతో వాళ్ళు తిట్టించాలి. అంటే ఏ కుల నాయకులతో తిట్టించాలంటే ఆ కుల నాయకులను ముందు పెట్టి వాళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక రకంగా వాడుకున్నాడు. సరే, మనకు బయటకు వచ్చిన సమాచారం మరి ఇది ఎంతవరకు నిజమైతే మాకే తెలియదు. కానీ నిన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళి వల్లభనేని వంశీ భార్యాభర్తలు జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న తర్వాత చాలా బాధపడినట్టు, ఆ రోజు మీరు ఇచ్చిన డైరెక్షన్లోనే నేను మాట్లాడడం జరిగింది, లేదా కార్యక్రమాలు చేయడం జరిగింది, ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారంటే కారణం మీరే అని ఒక ఆక్రోశం కూడా వెలబుచ్చినట్టుగా బయటకు వస్తుంది. చూడండి వాళ్ళ పేపర్లో కూడా ఎక్కడక్కడ విషయం రాలేదు. వల్లభనేని అంటే జగన్మోహన్ రెడ్డిని కలిసిన వల్లభనేని వంశీ అని రాశారు తప్ప అసలు ఏం జరిగింది రాలేదు. కాకపోతే అతను తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు, తన రాజకీయ భవిష్యత్తును అంతా నాశనం చేసుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత, ఏదైతే గన్నవరం నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంతో మోడల్గా చూసుకునేవారో అటువంటి నియోజకవర్గ ప్రజల్లోకే నా మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అసహించుకునేటువంటి ధోరణిలో నా పరిస్థితి అయిపోయింది. నా రాజకీయ భవిష్యత్తు అంతా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భావన అతనిలోని, అతని వల్ల మొత్తం కుటుంబం అంతా ఇబ్బంది పడ్డాను, ఆయన భార్యలోని అందరిలోనూ పశ్చాత్తాపం అయితే కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. సార్, అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారిలో కొత్తగా ఏమైనా మార్పు వచ్చిందంటారా? అప్రూవల్గా ఏమైనా మారే అవకాశం ఏమైనా? అప్రూవల్గా మారుతాను కదా అంటే అప్రూవల్గా మారొచ్చు, వేరే అవకాశాలు లేక. ఇప్పుడు ఏముంది, వేరే అతన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకోదు, జనసేన పార్టీలో రాలేడు, అదే బీజేపీ అసలు దగ్గరలో కూడా రానివ్వదు. అప్పుడు ఏంటి అవకాశం?
ఉన్నదల అదే ఇష్టం ఉన్నా లేకపోయినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు ఉంటున్నారు అంటే వాళ్ళకి గతి లేక మనసు చంపుకుని బతుకుతున్నారు దాంట్లో. నిజంగా వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న నిందలు కూడా లేనటువంటి వ్యక్తులు ఆల్రెడీ బయటకు వచ్చేస్తున్నారు ఒకరికొకళ్ళు. ఎందుకు ఈ పార్టీలో ఉంటే మనకు భవిష్యత్తు ఉండదు, జగన్తో ఉంటే జైలుకే పోవాలి, జనంతో ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, ఈ రెండింటిలో డిసైడ్ చేసుకుని బయటకు వచ్చే వాళ్ళు వస్తున్నారు. కానీ నేను చెప్పిన పేర్లు కొన్ని, రోజా కావచ్చు, కొడాల నాని, అంబటి, పేర్ని, ఈ వల్లభనేని వంశీ, ద్వారంపూడి, కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏ పార్టీలోకి మారలేరు. ఇంకా చచ్చినట్టు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండాలి అంటే రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి. అతను జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది అదే. అందరిని ఏమంటున్నాడు, ఏం చేస్తారు, మహా అయితే జైలుకి వెళ్తారు, జైల్లో పెడతారు, అంతే కదా. నేను లేనా జైల్లోని, నేను 16 నెలలు ఉన్నాను కదా, అలాగే వెళ్ళండి, ఏమవుద్ది అని. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళందరినీ ఏదో రకంగా కేసులు ఇరికించి జైల్లో ఉన్న పక్షంలో చచ్చినట్టు వెనకాల నడుస్తారు, వాళ్ళకి రెండో ఆప్షన్ ఉండదు అనేటువంటిది ఒక జగన్మోహన్ రెడ్డి తక్కువ అంచనా వేయకూడదండి. అతను ఆలోచన విధానం అంతా కుట్రపూరితంగా ఉంటుంది. మంచి ఆలోచనలు రావు. మంచి ఆలోచనలు వచ్చే ఉండుంటే అతనుకున్న డబ్బు కావచ్చు, అతనుకున్న రాజకీయ తండ్రి గారు ఇచ్చినటువంటి ఆ ప్లాట్ఫామ్ కావచ్చు, అతనుకున్న వయసు కావచ్చు, ఏదైనా 2019లో అతనికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండేది అతని రాజకీయ భవిష్యత్తు. అతను చేసుకోలేడు అంటే ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది, అంతే ఆ బాడీ అంతే. అది అతని ఆలోచనలు ఎప్పుడు అటువంటి దుర్మార్గ ఆలోచనలే ఉంటాయి. అంటే ఈ రోజున వల్లభనేని వంశీ వాళ్ళు కూడా పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపడిన ఉపయోగం ఏంటి? అప్రూవర్గా మారిన ఉపయోగం ఏంటి? అప్రూవర్గా మారితే మళ్ళీ భయం జగన్మోహన్ రెడ్డి తోటి, మళ్ళీ ఏ బాత్రూమ్ తీసుకెళ్తాడో గొడ్డలు గుర్తుకొస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి వెళ్ళలేరు. ఏదో విజయసాయి రెడ్డి ధైర్యం చేసి బయటకు వచ్చాడు, కానీ ఇలా అందరూ ధైర్యం చేయలేరు. ఏంటంటే ఒకటేనండి, వల్లభనేని వంశీ అధికారాన్ని అడ్డం పెట్టిన అతను చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, మాట్లాడిన భాష కావచ్చు, ఆ విధానం కావచ్చు, ఆ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధమైనటువంటి అసహ్యం పెంచుకున్నాడు అతను. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆ తప్పట్లో జైల్లో ఉన్నప్పుడు వల్లభనేని వంశీని పరామర్శించాడు, అందగాడు అన్నాడు. ఒక మగ వ్యక్తి ఇంకొక మగవాడిని అందగాడిని ఎందుకు పోల్తాడని చాలా అందరూ నవ్వుకున్నారు. అందగాడ కావాలి, అతను అందం ఏంటో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చూశారు అందరూ. అతను అందం, అతని ఆరోగ్యం అన్నీ చూశారు జైల్లో ఉన్నప్పుడు. బయటకు వచ్చిన తర్వాత అన్నీ బయటపడ్డాయి. ఏంటంది, ఏదైనా పరండి రాజకీయంగా ఎదగాలి అనుకుంటే కనీసం భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట తుల్లాను, ఏదో అనేసాను, తప్పు చేశాను, ఆ రోజు పలానా తప్పు చేస్తే చెప్పు, ఇప్పుడు ఆ రోజు నేను చేసిన తప్పే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేము చేసాం, అప్రూవర్గా మారు. కనీసం ప్రజల్లో నేను పశ్చాత్తాపం వస్తుంది, పోనీ క్షమిస్తారేమో. అది మానేసి నువ్వు మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కలిసావు. జగన్మోహన్ రెడ్డికి కలిసి నీ ఆక్రోశాన్ని అంతా వెలిబుచ్చావా, లేకపోతే ఇంకా నాకు గతి లేదు కాబట్టి అన్నా నువ్వే నా గతి అని చెప్పేసి వేడుకున్నావా, మాకు తెలీదు. కానీ ఎప్పటికైనా ఇటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, నేను చెప్పినంత పేర్లు, వీళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు ఉండాలనుకుంటే మాత్రం అప్రూవర్గా మారి బయటకు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్తే తప్ప వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. లేదు ఏదో రకంగా ఇలాగే మా రాజకీయ భవిష్యత్తు ఇలాగే ఉంటే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డితో ఏదో 4 డబ్బులైనా ఇస్తాడా, మమ్మల్ని ఆదుకుంటాడైనా, అటువంటి భావన అయినా ఉంటే మాత్రం కొనసాగాలి. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్.